18 సంవత్సరాల తుఫాన్ బ్యాటర్ 11 సిక్స్లతో వీర విహారం చేశాడు. సూర్యవంశీని మించిన బీభత్సం చేస్తున్నాడు. ఐపీఎల్ 2026లో ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే తన వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఆ 15 సంవత్సరాల వయసులోనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో వైభవ్ సూర్యవంశీనే కాదు, తనలా మరో బ్యాటర్ కూడా ఇరగదీసేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీలానే బౌండరీల మోత మోగిస్తున్నాడు. బట్ తేడా ఒక్కటే, తను వైభవ్ సూర్యవంశీ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. 3 సంవత్సరాలే పెద్దవాడు. బట్ ఏదైతే బీభత్సం చేస్తున్నాడో అది వైభవ్ సూర్యవంశీకి మించి చేస్తున్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్ నయా రన్ మిషన్ ఆయుష్ మాత్రే గురించి. అవును బాస్, ఆయుష్ మాత్రే బాదుతున్న 4లు 6లు చూసి, సూపర్ డ్రైవ్స్, నెక్స్ట్ లెవెల్ ఫ్లిక్స్ చూసి ఇప్పుడు అంతా తనకి ఫిదా అయిపోతున్నారు. ఇక సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఆయుష్ మాత్రే పట్టాలు తప్పుతున్న చెన్నై సూపర్ కింగ్స్ బండిని గాడిలో పెట్టాడు. ఈ మ్యాచ్లో సిఎస్కే మరోసారి చెత్తగా మొదలుపెట్టింది. మరోసారి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో సిఎస్కే తమ ఫస్ట్ వికెట్ని 25 పరుగుల వద్ద కోల్పోయింది. అప్పుడు క్రీజ్లో అడుగుపెట్టాడు ఆయుష్ మాత్రే. 60-70 స్పీడ్లో వెళ్తున్న చెన్నై ఇన్నింగ్స్ని ఒక్కసారిగా 200 స్పీడ్లో దూసుకెళ్లేలా చేశాడు. ఆయుష్ ఈ మ్యాచ్లో ఆడింది కేవలం 17 బంతులే. ఆ 17 బంతుల్లోనే 38 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడేశాడు. అందులో 6 4లు 2 6లు ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేట్ 224. ఇది బిగ్ ఇన్నింగ్స్ కాకపోవచ్చు, కానీ ఓ టోన్ని సెట్ చేసిన ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్. T20 ఫార్మాట్లో ఏ బ్యాటర్ నుండైనా కోరుకునేది ఇదే. పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా సరే క్రీజ్లో ఉన్నంత వరకు ఆపోజిట్ బౌలర్స్ని గజ్జ వణికించేయాలి. ఆయుష్ మాత్రే ఈ ఐపీఎల్లో అదే చేస్తున్నాడు. ఈ ఐపీఎల్లోనే కాదు, అంతకుముందు అండర్-19 వరల్డ్ కప్లో టీమిండియా గెలవడంలో ఆయుష్ మాత్రే బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీ స్కిల్స్ని మొత్తం ప్రపంచం చూసింది. ఇక ఈ సీజన్లో ఆయుష్ మాత్రే ఆడిన 5 మ్యాచ్ల్లో 171 రన్స్ సాధించాడు. హైయెస్ట్ స్కోర్ 73 రన్స్, యావరేజ్ 34, స్ట్రైక్ రేట్ 171. ఇక ఈ 5 ఇన్నింగ్స్లలో 11 సిక్స్లు బాధేశాడు ఆయుష్ మాత్రే. అంటే ఈ ఐపీఎల్ ద్వారా టీమిండియాకి ఫ్యూచర్లో వైభవ్ సూర్యవంశీ రూపంలో ఒక విధ్వంసకర ఓపెనర్ దొరికేశాడు. అలాగే ఆయుష్ మాత్రే రూపంలో ఫస్ట్ డౌన్లో బీభత్సమైన బ్యాటర్ కూడా దొరికేశాడు. వీరు T20లో ఆడచ్చు, ఓడిఐస్లో ఆడచ్చు, ఆ తర్వాత మెల్లిగా టెస్ట్ ఫార్మాట్లో కూడా తమ సత్తా చాటచ్చు. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అందరూ కేవలం వైభవ్ సూర్యవంశీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. బట్ మనం ఆ ప్రతి ఒక్క ప్లేయర్ గురించి మాట్లాడాలి. ఎవరైతే యంగ్ ప్లేయర్స్ తమ సత్తా చాటుతున్నారు వారందరి గురించి చర్చించుకోవాలి. వారి పర్ఫార్మెన్స్లకు సంబంధించిన వీడియోస్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే కేవలం వైభవ్ సూర్యవంశీ మాత్రమే యంగ్ ప్లేయర్ కాదు, ఆయుష్ మాత్రే కూడా యంగ్ ప్లేయరే. తన వయసు జస్ట్ 18 సంవత్సరాలు మాత్రమే. అఫ్ కోర్స్ వైభవ్ సూర్యవంశీ అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. తనని మెచ్చుకోవాల్సిందే, తన ఆట తీరుని ఆస్వాదించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే యంగ్ ప్లేయర్స్ ఈ కిర్రాక్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారో వారి గురించి కూడా చర్చ జరగాలి. ఇలాంటి వెరీ టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ ఫ్యూచర్లో టీమిండియాలో చోటు దక్కించుకోవాలి. టీమిండియాకి అత్యద్భుతమైన విజయాలు అందించాలి. ప్రపంచ క్రికెట్లో టీమిండియా డామినేషన్ని కొనసాగించాలి. ఏమంటారు బాస్? ఆయుష్ మాత్రే బ్యాటింగ్ విన్యాసాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.